హైదరాబాద్ మునిగింది, బాధపడ్డది, నష్టం వచ్చిందంటే బండి పోతే బండి ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తామని మాట్లాడిన వాళ్ళు, బండి లేదు నా గుండు లేదు, ఎవడెక్కడ పోయిండో పత్తలేడు. ఏ కాన కొత్తలు రాలే, ఏ కాన కొత్తలు. మీకు దృశ్యాలు కనపడుతున్నాయి అధ్యక్ష. ఇలా తెలంగాణలో మండు టెండల్లో మే నెలలో చెరువులన్నీ నిండా కనపడుతున్నాయి. అంత సంతోషాన్ని ప్రజలు కింద చూసుకుంటా ఉన్నారు. ఈ విధంగా అనేక రకాల చర్యలతోని అటు భూగర్భ జలాలు పెరిగిపోయి బోర్లు సుభిక్షంగా పోసి 24 గంటల కరెంటు ఉండి ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష. అధ్యక్ష, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది అధ్యక్ష తెలంగాణ? ఆ రోజు 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడుతుండే తెలంగాణ ఇవాళ 27-28 లక్షల మెట్రిక్ టన్నులు వాడుతుంది అధ్యక్ష. 28 lakhs వేర్ టు వేర్. ఎరువు బస్తాలు అయితే మనుషులు తినరు కదా అధ్యక్ష. తింటామంటే కాంగ్రెస్ వాళ్ళకి పంపిస్తాం, మాకు అభ్యంతరం లేదు. అవైతే మనుషులు తినరు, అవి పంటలకే వాడవలసి వస్తుంది. అదే కాంగ్రెస్ పీరియడ్లో చెప్పుల లైన్లు, పోలీస్ స్టేషన్లు ఎరువు బస్తాలు, మళ్ళా కాంగ్రెస్ ఇస్తే అదే గతి వస్తుంది. మళ్ళా చెప్పుల లైన్లు, లాఠీ చార్జీలు, 3 గంటల కరెంటు, 3 గంటల 7 గంటలు ఏది రాదు అసలు. మా సోదరుడు ఒక ఆయన చెప్తుండే అధ్యక్ష, మళ్ళా కాంగ్రెస్కి ఇటు వస్తే అధ్యక్ష కరెంటు గోల్మాల్, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. ఇక